కుటుంబంలో తండ్రిగా నువ్వు తప్పు చేసి నీ ఇంట్లోకి నష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని గుర్తించటం లేదు. నీ బిడ్డలు ఏం తప్పు చేశారు? నీ కుటుంబంలో ఎందుకు ఆ పోరాటం, ఆ నష్టం, ఆ దుఃఖం, ఆ వ్యాధి, ఆ విఫలత, ఆ ఓటమి? దావీదు చేసిన తప్పు తన ఇంట్లో చూసుకుంటా ఉన్నాడు, ఏడ్చుకుంటా ఉన్నాడు. ఆ తప్పు వాళ్ళ పిల్లలు చేసి పిల్లలు అంత తిరగబడటం, అంత వ్యభిచారాలు చేయటం, ఎందుకు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు? దావీదు పాపం వారి మీద రిఫ్లెక్ట్ అయింది, ప్రతిబింబించింది. అందుకే నా పాపములు నా బిడ్డల ఒడిలో పడకుండా చేయి ప్రభువా అని తల్లిదండ్రులు నీ పాపం ఒప్పుకున్నప్పుడు నీ పాపము నీ బిడ్డల మీదకి రాకుండా నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే మన పితరుల పాపాలు మన మీదకి రాకుండా ప్రార్థన చేయాలి. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు తన పాపముల కొరకు, పితరుల పాపముల కొరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. పాపం ఉంటే ప్రభు ఉండడండి. పాపం ఉన్న చోట దేవుని సన్నిధి ఉండదు. వాళ్ళ యేసు ప్రభు సెలవులో మన దెబ్బలు తిన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ తండ్రి తప్పు చేసినా నువ్వు తప్పు అనుభవించాలని లేదు. నువ్వు ఒప్పుకుంటే నీ తండ్రి దోషము, నువ్వు ప్రభువుకి నీ హృదయం తెరిస్తే పితరుల దోషం మన మీదకి రాదు. ఇట్స్ నాట్ కర్మ కాదు, తల రాత కాదు. ప్రభు వచ్చి మన రాతలు మార్చేశాడు. ఆయన ద్వారా ప్రతి శాపము, ప్రతి పాపానికి క్షమాపణ దొరుకుతుంది.